హాయ్ అండి, ఈరోజు టమాటా చారు చేసుకుందాము. చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఫస్ట్ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను అండి. అది దానిలో నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి మనం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు అండ్ 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకున్నానండి. తర్వాత చిన్నులపాయలు వేసుకున్నాను. ఇవన్నీ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా అక్కర్లేదు, కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఈ రసం పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఒక పాట్ తీసుకొని పాట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు మ్యాండేటరీ, రసంలో కరివేపాకు ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది, మనకి రసం ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక రసం పౌడర్ బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ రసం పౌడర్ వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ పచ్చివి తీసుకున్నాం కాబట్టి అన్నీ ఫ్రై చేసుకుంటే, అది ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత ఇందాక రసం పౌడర్ గ్రైండ్ చేసుకున్న జార్లోనే 2 టమోటాస్ తీసుకున్నాను. అవి పేస్ట్ చేసుకొని వేసేసుకోవడమే అండి. అవి వేసేసుకొని టమోటాస్ కొంచెం మగ్గే వరకు మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం అది టమాటోస్ అన్నీ సాఫ్ట్గా బాగా మగ్గిపోవాలన్నమాట. అవంతా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు రసం పోసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చింతపండు రసం పోసేసుకొని మనకి కన్సిస్టెన్సీ వాటర్ ఎన్ని కావాలో అన్ని చూసుకొని పోసుకోవడమే. పోసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఇలా మరిగిచ్చేసుకోవాలి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్గా, మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగోనప్పుడు కూడా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇది తింటే